ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. దేవుని యొక్క పరిశుద్ధ నామములో మరి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తానండి. సో మరి నేను అట్లీస్ట్ 10 minutes లోపల నేను ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను అంకుల్ చెప్పినట్టు. సో 2000 సంవత్సరాల క్రితం మరి మన యేసుక్రీస్తు వారు మరి శిలువ యాగం చేసి శిలువ ప్రయాణంలో మరి ఆయన అతి మూల్యమైన అతి విలువైన ఆయన రక్తాన్ని మరి చిందించి అతి మూల్యమైన 7 మాటలను మరి ఆయన మాట్లాడడం జరిగింది. ఆ 7 మాటల గురించి మరి ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంతో సిద్ధపాటు కలిగి వాటిని మరి ప్రిపేర్ అయినారు. సో ఆ వర్డ్స్ గురించి నేను జస్ట్ కొద్దిగా ఇంట్రడక్షన్ చెప్పాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. సో గుడ్ ఫ్రైడే ఇంట్రడక్షన్లకు మనం వెళ్ళే ముందు ఒకసారి మనం యేసు యొక్క చరిత్రను కనుక మనం చూసినట్టయితే ఆయన యొక్క జీవితంలో ముఖ్యమైన ఘట్టంగా మరి ఎటువంటి సంఘటన ఉందో మనం కొద్ది నిమిషాలు మరి ధ్యానం చేసుకుందాం. అది ఆయన జననం గురించి కానీ ఆయన మరణం గురించి కనుక మనం మాట్లాడినట్లయితే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు అది ఆయన యాక్చువల్లీ అది చాలా తక్కువ మంది తెలుసండి. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు కేవలం ఆయన వాళ్ళ మదర్కి ఫాదర్కి అలాగే యోసెఫ్ గారికి మరియమ్మ గారికి అట్లాగే కొంతమంది దేవదత్తులు కొన్ని జ్ఞానులకి తెలియజేశారు. అట్లాగే కొంతమంది గొర్రెల కాపర్లకు తెలియజేశారు. ఆ గొర్రెల కాపర్లు పాటలు పాడుకుని ఏదైనా కొద్దిగా హడావుడి ఏదైనా జరిగిందంటే ఆ యేసు ప్రభు గారు పుట్టినప్పుడు అది ఆ గొర్రెల కాపర్లు కొన్ని పాటలు పాడుకుంటారు. అదే మనం కూడా చేస్తాం కానీ మన బేతలు తరపున మనం క్యారల్స్ చేసుకుంటాం. ఆ క్యారల్స్ అనే కాన్సెప్ట్ కూడా అక్కడి నుంచే వచ్చింది. సో ఆ గొర్రెల కాపర్కి మాత్రం తెలుసు అంతవరకే జరిగిందండి. కానీ యేసు ప్రభు వారి మరణం మాత్రం ఇట్ వాజ్ ఎ స్పెక్టాక్యులర్ పబ్లిక్ ఈవెంట్. ఎంతో మంది వేల జనుల మధ్యన అది జరిగింది. దానికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉందండి. యేసు ప్రభు వారి మరణం అనేది ఆ సిలువలో ఆయన చిందించిన రక్తం మనందరి కోసం యావత్ మానవాళి పాపాలని ఆయన విముక్తి కలిగించడం కోసం మరి ఆయన ప్రాణం పెట్టారు. సో అందుకని ఆయన మరణం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. సో మనం ఏదైనా మన సిటీ కానీ మన కంట్రీస్ కానీ చూసుకుంటే గ్రేటెస్ట్ ఐకాన్స్ ఉంటాయండి. లండన్ కనుక మీరు గమనించినట్లయితే లండన్లో అనేకమైన ఐకాన్స్ ఉన్నాయి. లండన్ అయి కానీ ఎన్నో బిగ్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. సో యేసు ప్రభు వారి జీవితంలో కూడా అట్లాంటి మాన్యుమెంట్స్ గురించి మాట్లాడితే ఆయన పుట్టిన క్రాడిల్ కానీ లేదంటే మనందరం కానీ క్యారల్స్లో పాడుకుంటాం కదండి, చుక్కాను చూసి అని చెప్పి రమేష్ బాగా పడుతుంది ఆ పాట. ఆ చుక్క కూడా ఆ ఐకాన్ కాదండి. యేసు ప్రభు వారి జీవితంలో ఏదైనా ఒక ద గ్రేటెస్ట్ ఐకాన్ ఇన్ జీసస్ లైఫ్ ఆర్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ ఏదైనా ఉందంటే అది సిలువ అని చెప్పి మనం చెప్పుకోవాలి. సో ఆ సిలువ గురించి మరి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము. ఆ సిలువ గురించి మరి ఇప్పుడు 7 కూడా మరి మాట్లాడబోతున్నారు. ఈ సిలువ ప్రయాణం అసలు ఎక్కడ మొదలైందనే విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు పామ్ సండే రోజు మరి ఆయన యెరూషలేముకి అడుగుపెట్టిన రోజు నుంచి ఈ సిలువ ప్రయాణం అనేది మొదలైందండి. ఆ సిలువ ప్రయాణం ఎందుకు మొదలైందంటే అది ఆ రోజు ఎందుకు మొదలైందని మనం ఎందుకు అంటున్నామంటే మరి పస్కా పండగకి మరి వదకు సిద్ధమైన గొర్రెపిల్ల వల్ల యేసుక్రీస్తు వారు కూడా మరి ఆయన జీవితాన్ని ఆయన ప్రాణాన్ని మరి అక్కడ కోల్పోతారన్న విషయాన్ని యేసుక్రీస్తు వారికి తెలుసు. యేసుక్రీస్తు వారు ఆ నెక్స్ట్ 7 రోజులు కూడా ఏం జరగబోతుంది అనేది యేసుక్రీస్తు వారికి తెలుసు. కాబట్టి అది ఆ రోజు నుంచి కూడా మన సిలువ ప్రయాణం స్టార్ట్ అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. అయితే యేసుక్రీస్తు వారు అక్కడికి గొర్రెపిల్ల మీద మరి ఆ యెరూషలేముకి రావడం జరిగింది. ఆ గొర్రెపిల్ల మీద మరి ఎందుకు వచ్చారనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే లేఖనాలు నెరవేర్చడానికి జరిగింది. రెండో విషయము లేఖనాలు ఎందుకు నెరవేర్చడానికి జరిగింది అనేది మనం ఒకసారి కనుక మన బైబిల్ ఓపెన్ చేసుకొని జకర్యా గ్రంథం మరి 9వ అధ్యాయం 9వ వచనం కనుక ఎవరైనా చదివినట్లయితే బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సో అక్కడ లేఖనం చెప్పినట్లయితే యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సో ఇక్కడ లేఖనం క్లియర్గా చెప్పబడిందండి. యేసుక్రీస్తు వారు రాకముందే మరి గాడిద పిల్ల మీద యెరూషలేముకి నీతిమంతుడు వస్తాడని చెప్పి అక్కడ చెప్పబడింది. సో అట్లాగే ఆ లేఖనం నెరవేర్చడానికి మరి మన యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల మీద రావటం జరిగింది. ఆయన కావాలంటే మంచి గుర్రం మీద రావచ్చండి, ఒక దర్జాగా ఒక మంచి గొప్ప రాజులాగా ఆయన రావచ్చు. కానీ యేసుక్రీస్తు వారు అలాంటి చూస్ చేసుకోలేదు. ఎందుకంటే ఆయన గాడిద పిల్ల మీద ఎందుకంటే ఆయన రాజ్యాన్ని కనుక మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఆయన రాజ్యం కూడా ఎక్కువ దీనత్వంతో కూడిన రాజ్యంలాగా ఉంది. మనందరికీ కూడా ఆయన మరి శాంతి సమాధానాన్ని మరి ఇవ్వడానికి ఆయన వచ్చారు. కాబట్టి ఆయన యొక్క ఆ రాజ్యం కూడా ఇట్ వాస్ అబౌట్ ద నేచర్ ఆఫ్ హిస్ కింగ్షిప్ అండి. ఆ గాడిద పిల్ల మీద రావడం అనేది ఆయన అక్కడ తెలియజేస్తున్నాడు. సో అట్లా అక్కడ నుంచి మరి మండే థర్స్డే
హోలీ వీక్ మనకి పామ్ సండే నుంచి హోలీ వీక్ గురించి మనం లాస్ట్ 3 days నుంచి కూడా మనం మాట్లాడుకుంటూ వస్తాం. ఎన్నో విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాము. అయితే మరి థర్స్డేకి వచ్చేటప్పటికి మరి మాండే థర్స్డే యేసు ప్రభు వారు మరి బల్ల కార్యక్రమం చేసుకొని మరి ఆయన శిష్యులందరితో కూడా కూర్చొని మరి ఆయన బల్ల కార్యక్రమం చేసి వారందరికీ వివరించి ఇది మీరు ఇక్కడ నుంచి మీరు కూడా మీరు ఇది ఫాలో అవ్వాలని చెప్పి అక్కడ నుంచి మరి గెత్సెమనే తోటకి ఆయన వెళ్ళారని చెప్పి ఇందాక ఆంటీ కూడా చెప్తున్నారు. మరి గెత్సెమనే తోటకి ఆయన వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకోవడానికి యేసు ప్రభు వారు మరి దేవునితో మాట్లాడడం జరిగింది. ఆయన యొక్క 3 శిష్యులను కూడా ఆయన తీసుకొని వెళ్ళడం జరిగిందండి. అక్కడ శిష్యులను మరి అక్కడ నుంచోబెట్టి అక్కడ మీరు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయండి, నేను మరి లోపలికి తోటలోకి వెళ్ళి మరి నేను కూడా నా దేవునికి మొరపెట్టుకుంటానని చెప్పి ఆయన అక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఆ శిష్యులు కూడా అక్కడ నిద్రపోవడం అనేది మనం అందరం తెలిసిన విషయమే. మరి మనందరం కూడా మన జీవితంలో మరి అక్కడ ఉన్నది ఇక్కడ సీమోన్ పేతురు ఉన్నారండి, ఇంకా 2 శిష్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి ఎంతో గొప్ప దైవభక్తులే. కానీ కరెక్ట్గా దేవునికి ఎక్కడైతే శోధన రాబోతున్నదో అటువంటి సమయంలో వారు మరి ప్రార్థన చేయలేక మరి నిద్రపోయారు. సో మనం కూడా ఒకసారి మనం పరీక్షించినట్టయితే మరి మనం ప్రార్థన చేయగలుగుతున్నామా, మెలకువగలిగి ప్రార్థన చేయగలుగుతున్నామా అనే విషయాన్ని మనందరం కూడా గమనించుకొని ప్రార్థన చేయాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేస్తానండి. మరి అయితే అక్కడ గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు ఏమని ప్రార్థన చేశారనే విషయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయం 36వ వచనంలో ఈ విధంగా తెలియబడింది. నేను చదువుతాను. నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్త ప్రకారమే కానిమ్మను. ఇట్లా ఇంగ్లీష్లో కూడా మనం చదివినట్లయితే అబ్బా ఫాదర్, హీ సెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ యూ, టేక్ దిస్ కప్ ఫ్రమ్ మీ, yet not what I will but what you will. సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించింది అని చెప్తున్నారు. ఈ గిన్నె అంటే ఏమై ఉంటుందండి, ఎవరైనా చెప్తారా? Yeah, so it is a metaphor actually. It represents the intense suffering Jesus is going to face. సో అట్లాగే ఆయన యొక్క హ్యూమన్ యాంగ్విష్ని, ఎమోషనల్ యాంగ్విష్ని, ది అల్టిమేట్ సాక్రిఫైస్ ఆఫ్ ద క్రూసిఫిక్షన్ హి వాజ్ అబౌట్ టు ఎండ్యూర్ ఫర్ హ్యూమానిటీ సిన్స్. సో ఈ గిన్నె అనేది ఆయన యొక్క బాధలు, ఆయన యొక్క సఫరింగ్స్, వాటిలన్నింటిని కూడా ఆయన గమనించి ఒక మనుష్య కుమారుడు వల్ల ఆయన అక్కడ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ యొక్క గిన్నెని నా దగ్గర నుంచి తీసివేయండి అని చెప్పి. కానీ అల్టిమేట్గా లాస్ట్ వర్డ్ కనుక మీరు గమనించినట్లయితే, దేవా నాకెంత సఫరింగ్ ఉన్నా కూడా నా చిత్త ప్రకారం కాదు, ఒకవేళ నీ చిత్తం అయితే కనుక ఈ గిన్నెని నా యొద్ద నుంచి తీసివేయి అని చెప్పి అక్కడ ఆయన ప్రార్థన చేయడం జరిగింది. సో మనం కూడా మన జీవితంలో మనకి ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు మనకు కలుగుతూ ఉంటాయి. మనం ప్రార్థన చేస్తాం, దేవా ఈ ఇబ్బందిని నా దగ్గర నుంచి తీసివేదేవా, ఈ సఫరింగ్ నా దగ్గర నుంచి తీసివేదేవా అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. కానీ మనందరం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవా నీ చిత్తం అయితే కనుక ఈ యొక్క బాధని, ఈ యొక్క సఫరింగ్ని, ఈ యొక్క కష్టాలని నా దగ్గర నుంచి తీసేయని చెప్పి మనందరం కూడా మరి ప్రార్థన చేసుకోవాలండి. అలాగే మరి ఆ యొక్క గురువారం దగ్గర నుంచి మరి ఆ గెత్సెమనే తోటలో నుంచి మరి శుక్రవారం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఆ శుక్రవారంలో కూడా మరి ఉదయం తెల్లవారుజామున మరి ఏ పాపం ఎరుగని పాపరహితుడైన యేసుక్రీస్తు వారు మరి ఆయన మానవాళి యొక్క పాపాలను పోగొట్టడానికి ఆయన సిలువ ప్రయాణం స్టార్ట్ చేసిందండి. ఆయన సిలువ మీద ఆయన ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగింది. సో ఐ వుడ్ సే ఫర్ ఆల్ ద క్రిస్టియన్స్, రైట్, దిస్ ఇస్ ఎ గుడ్ న్యూస్. ఎందుకంటే దెర్ ఇస్ నో సిన్ ఇన్ దిస్ వరల్డ్ God cannot forgive. అలాగే there is no sinner in this world, God cannot forgive అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు మన పాపాలన్నీ కూడా మనకి అప్పుడే క్షమించేసి మనందరికీ పాప విమోచన కలిగించారు. కాబట్టి మనందరం కూడా ఇది గుడ్ ఫ్రైడే అని చెప్పి మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే మనలాంటి విశ్వాసాలందరూ కూడా గుడ్ ఫ్రైడే అంటే ఏమనుకుంటామంటే అది ఒక మార్నింగ్ డే, ఎంతో దుఃఖక్రాంతమైన దినం, ఎందుకంటే యేసుక్రీస్తు వారు చనిపోయారని చెప్పి మనం అందరూ అనుకుంటాం. కానీ ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు వారిని సిలువ రోమీలు వేయలేదండి, అట్లాగే అక్కడ యూదులు కూడా లేదు. ఆయన ఇష్టపూర్వకంగా ఆయన కావాలని మన పాపాలను క్షమించడం కోసం ఆయన ఇష్టపూర్వకంగా ఆ సిలువ మీదకి వెళ్ళారు. ఆ యొక్క సఫరింగ్ అంతా కూడా ఆయన ఎదుర్కోవడం జరిగింది. సో దాన్ని బట్టి మనందరం కూడా ఎంతో కృతజ్ఞత కలిగి ఆయన మనం పూజించాలండి. సో అట్లా గుడ్ ఫ్రైడే సంఘటనలు కనుక మనం చూసినట్లయితే, ఆ గుడ్ ఫ్రైడే రోజు ఉదయాన్నే మరి యేసుక్రీస్తు వారిని తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు, ఈ పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. ఇదంతా జరిగిన తర్వాత యేసుక్రీస్తు వారిని మరి సిలువ వేయాలని చెప్పి వారు నిర్ణయించిన తర్వాత గొల్గొతా అనే ప్రాంతానికి, గొల్గొతా అనే కొండ మీదకి మరి యేసుక్రీస్తు వారు మరి సిలువను మోసుకొని వెళ్లాల్సి వచ్చిందండి. ఆ సిలువ అనేది మీరు అందరికీ గమనించట్లేదు, ఆ సిలువ చాలా బరువైన సిలువని మరి యేసుక్రీస్తు వారికి పెట్టారు. అట్లాగే ఆయనకు ఒక ముళ్ళ కిరీటాన్ని కూడా ఆయన శిరస్సు మీద పెట్టడం జరిగింది. ముళ్ళ కిరీటం మనకైతే ఒక చిన్న ముళ్ళు దిగిందంటే
ఆ ముళ్ళు దిగితే ఓకే, దాన్ని సూది పెట్టి తీసేటప్పుడు ఒక చిన్న గుచ్చంగానే మనకైతే ఎంత నొప్పి కలిగితే ఎంత విలువలాడిపోతాం. మరి యేసుక్రీస్తు వారి శిరస్సు మీద అటువంటి ఆ ముళ్ళ కిరీటాన్ని పెడితే మరి ఆయన ఎంత తలెట్లిపోయారో ఒకసారి మనం ఊహించుకుంటేనే అసలు మనకి ఒళ్ళు గుబుర్లు పడుతుంది. ఎందుకంటే ఆయన మరి కొరడాలతో కొట్టారు, ఆ సిలువను మరి మోసుకుంటూ వెళ్తుంటే ఆ దారి పొడుగుతో కూడా మరి యేసు రక్తాన్ని చిందించుకుంటూ ఆ దారిలో వెళ్ళటం జరిగిందండి. సో అటువంటి ప్రయాణంలో ఆయన చేస్తుండగా కేవలం నీ కొరకు నా కొరకు మనందరి పాపాలు క్షమించడం కోసం మరి ఆయన అంత సఫరింగ్స్ ని ఆయన గోత్రూ చేయడం జరిగింది. అయితే అక్కడ మరి ఆ గోల్గొతా ప్రాంతంలోకి యేసుక్రీస్తు వారు మరి ఇన్ని కష్టాలు పడి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మరి ఏం చేస్తారంటే ఆయన మరి మేకులతో 3 మేకులు కొట్టారండి. ఒకటి ఇక్కడ కొట్టారు, ఈ అరచేతిలో, ఈ కుడి చేతిలో, అలాగే ఎడం చేతిలో కొట్టారు. అలాగే ఆయన 2 కాళ్ళు కూడా ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టి ఇంకొక మేకు కొట్టారని చెప్పి మనందరం కూడా మనం చూస్తున్నాము. సో అట్లాంటి పరిస్థితుల్లో అసలు మనకు ఊపిరి తీసుకోవడం అనేది ఎంత కష్టం. ఇప్పుడు నేను మాట్లాడుతుంటేనే స్పీడ్గా మాట్లాడుతున్నా కాబట్టి నాకు ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉంది నేను మాట్లాడుతున్నప్పుడు. అటువంటిది యేసుక్రీస్తు వారు మరి అటువంటి పరిస్థితుల్లో ఆయన మేకులు కొట్టిన తర్వాత ఆయన చేతులకు, ఆయన బాడీలోకి అంత పెద్ద నెయిల్స్ దింపిన తర్వాత ఆయన అసలుకి బ్రీతింగ్ చేయాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుందండి. మనందరం అసలు ఊహించిన అటువంటి పరిస్థితిని. సో అటువంటి పరిస్థితిలో దేవుడు మరి అక్కడ ఉన్న అనేక మందితో మరి మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్న మరియంతో మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్న రోమా సైనికులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. నీతో నాతో మనందరితో కూడా ఆయన అక్కడ శిలువ మీద ఉండి మాట్లాడడం జరిగింది. అయితే యేసుక్రీస్తు వారు మరి అక్కడ అటువంటి పరిస్థితిలో 7 మాటలు మాట్లాడడం జరిగింది. సో మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా ఆ 7 మాటల గురించి వాళ్ళు ఇప్పుడు మనకి చెప్పబోతున్నారు. సో అయితే నేను ఆ 7 మాటలని జస్ట్ ఒక అవుట్లైన్ మాట్లాడేసి ఆ 7 మాటలు దేనికి సాదృశ్యంగా ఉందనే విషయాన్ని నేను మాటలు ముగించాలనుకుంటున్నాను. అయితే మొదటి మాటగా ఆయన క్షమాపణ గుణం గురించి మరి మనందరికీ తెలియజేస్తున్నారు. అయితే మనం చూసినట్లయితే లూకా సువార్త 23:34 యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ సెంటెన్స్ అసలు చాలా వింతగా ఉంటుందండి. అక్కడ కొట్టిందేమో రోమా సైనికులు, కొట్టించుకున్నదేమో దేవుడు. రోమా సైనికులు మనల్ని క్షమించనని అనట్లేదు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా దేవుడికి ప్రార్థన చేస్తూ దేవా వారిని శిక్షించనని చెప్పట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నా, కొట్టిన వాళ్ళ గురించి, కొట్టించుకున్న ఆయన వాళ్ళని క్షమించు దేవా అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. సో క్షమాపణ గుణం గురించి యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడడం జరిగింది. అలాగే 2వ మాటగా మరి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని చెప్పి ఆయన రక్షణ గురించి మాట్లాడడం జరిగింది. సో మనం కూడా మరి ఇక్కడ ప్రతి ఒక్కరు ఉన్న వాళ్ళందరూ కూడా మరి యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడిన వారిలో మనం ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కూడా మనం ఒకసారి మనం ఆలోచిద్దాం. మరి మనం అక్కడున్న యేసుక్రీస్తు వారి పక్కన ఆ దొంగల వల్లే ఉన్నామా, లేదంటే రోమా సైనికుల వల్లే ఉన్నామా, యేసుని మనం ఇప్పటికీ కూడా క్రూసిఫై చేస్తూ ఉన్నామా, ఇవన్నీ విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకొని మరి వాటి గురించి ఒకసారి ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో అయితే ఇక్కడ యేసుక్రీస్తు ఆ దొంగని ఎప్పుడైతే ఆ దొంగ ఆ క్షణమే, ఆ నిమిషమే యేసుక్రీస్తు వారిని మరి అంగీకరించిన వెంటనే కూడా ఆయనకి రక్షణ కలిగింది. నేడు నీవు కూడా నాతో పరదేశంలో ఉండు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి 3వ మాటగా అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి 3వ మాటగా యేసుక్రీస్తు వారు మాట్లాడారండి. ఈ మాట ద్వారా ఆయన మరి హ్యూమన్ రిలేషన్షిప్ గురించి, మానవత్వం గురించి మాట్లాడడం జరిగింది. మరి 4వ మాటగా నా దేవా నా దైవ నా తండ్రి ఎందుకు నా చేయి విడిచితివి అని చెప్పి ఆయన అక్కడ మాట్లాడడం జరిగింది. దిస్ ఇండికేట్స్ ది అబాండన్మెంట్. ఆ పరిత్యాగం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. మన మానవాళి యొక్క పాపం మొత్తం కూడా మరి యేసుక్రీస్తు వారి మీదకి వెళ్ళినప్పుడు ఆ పాపం ద్వారా యేసుక్రీస్తు వారికి మరి దేవునికి ఉన్న సత్సంబంధాన్ని పోగొట్టుకోవడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని చెప్పింది. మరి 5వ మాటగా నేను దప్పికొంచున్నాను అని చెప్పి యేసుక్రీస్తు వారు మాట్లాడడం జరిగింది. ఇక్కడ దప్పికొంచున్నా అంటే ఆయనకి ఏదో దాహం వేసి వాటర్ అడగటం లేదండి. యేసుక్రీస్తు వారు మనకి ఏం చెప్పాలనుకుంటే యాజ్ ఎ క్రిస్టియన్గా మనకి ఎటువంటి దాహం కలిగి ఉండాలి, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉండాలనే విషయాన్ని ఇక్కడ మన యేసుక్రీస్తు వారు మనకు బోధిస్తున్నారు. అట్లాగే మరి 6వ మాటగా ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది అనే విషయాన్ని మరి యేసుక్రీస్తు వారు మాట్లాడడం జరిగింది. యోహాను సువార్త 19:37. అయితే ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే యేసుక్రీస్తు వారు వచ్చిన పని విజయవంతంగా ఆయన పూర్తి చేశారు కాబట్టి ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆఖరిగా 7వ మాట గురించి మనం మాట్లాడినట్లయితే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను. సో ఇది ఏం చెప్తుందంటే మనకి రీయూనియన్ గురించి చెప్తుందండి. యేసుక్రీస్తు వారు మరి తిరిగి ఆయన తండ్రి దగ్గరికి మరి ఆయన వెళ్ళిపోతున్నారు. ఇట్స్ డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ గురించి అండ్ డాక్ట్రిన్ ఆఫ్ రికన్సిలేషన్ గురించి ఈ మాట చెప్తుందండి.
సో ఈ 7 మాటలని మరి యేసుప్రభు వారు మనకు చెప్పారు. అట్లా ఇప్పుడు మన బ్రదర్స్ కూడా మనకి ఇంకా లోతుగా ఆ విషయాల గురించి మాట్లాడబోతున్నారు. అయితే నేను ఒక్క విషయం నేను మాటలు ముగించాలనుకుంటానండి. యేసుక్రీస్తు వారు సిలువలో మన కోసం మనకు ప్రాణం పెట్టారు. ఆయన అనేకమైన సూచక క్రియలు అక్కడ జరిగినాయి. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు మరి అక్కడ భూమి కంపించింది, అట్లాగే మందిరపు తెర కూడా చిందిపోయింది, అట్లాగే ఆకాశం కూడా స్తంభించిపోయిందండి. ఇట్లాంటి సూచక్రియలు ఎన్ని జరిగినా కూడా అప్పటికి కూడా ఇంకా ఎంతో మంది మారు మనసు పొందకుండా యేసుక్రీస్తు వారిని నమ్మని వారిలోనే ఉన్నారు. మరి ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే ఈ లోకంలో ఏం జరుగుతుంది అనేది మనందరికీ తెలుసండి. ఎంతో కష్టమైన దినాల్లో మనందరం ఉన్నాము. మీరు యూకే కనుక చూసినట్లయితే ఎన్నో చర్చెస్ కూడా మరి పబ్స్ లాగా మారిపోతున్నాయి, అట్లాగే మాస్క్స్ లాగా హిందూ దేవాలయాలాగా మారిపోతున్నాయి. సో మనకి రాకడ వస్తుంది, మనం త్వరలోనే ఉన్నామని చెప్పి మన అందరం కూడా తెలుసుకోండి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా చూసినట్లయితే క్రిస్టియన్స్ యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ ప్రవీణ్ పగడ పాస్టర్ గారి మరణం తర్వాత మనందరికీ మన పరిస్థితి అక్కడ ఇండియాలో ఎలా ఉందనే విషయాన్ని మనందరూ తెలుసుకోవడం జరిగింది. సో ఏదో మనం ఇక్కడ నామకార్థ క్రిస్టియన్స్ లాగా ఉండి మనం ప్రార్థన చేసుకుంటూ వాక్యం వింటూ యేసులో మనం నడిచిపోదని అంటే సరిపోదండి. మనందరూ కూడా ఒక బలమైన క్రైస్తవులాగా మనం ఉండాలి. ఖచ్చితంగా బైబిల్ని మనం క్షుణ్ణంగా తెలుసుకొని మరి ప్రతి ఒక్కరు కూడా ఒక అపాలజిస్ట్ లాగా మారాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఆ విషయం నేను కూడా చెప్పుకుంటున్నాను. బైబిల్లో మేము ఇంకా ఎదగాలని చెప్పి మరి సలమి అంటే చెప్తున్న మాటలు కూడా మనం విని మరి ఆంటీ మమ్మల్ని అందరూ కూడా ఒక బలమైన క్రైస్తవులుగా మీరు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ మాటలకి నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. క్రైస్తవులు. సర్వం సృష్టించి దాన్ని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ప్రేమ గల దయగల తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అపవిత్రమైన పెదవులు కలిగి నా తండ్రి ప్రభా నేను స్తుతించినప్పటికీ కూడా తండ్రి ప్రభా ఇది సైతం నా తండ్రి ప్రభా అందుకొని సంతోషించి మమ్మల్ని దీవించే గొప్ప దేవ, నీ ఎనలేని ప్రేమ కొరకై నీకు స్తుతి స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రేమైన దేవ, ప్రేమ స్వరూపుడమైన తండ్రి, పాపములలో మేము మునిగి ఉండగా తండ్రి నాయన నువ్వు దూతల స్తోత్ర గానములను నా తండ్రి ప్రభా ఎల్లప్పుడూ నాతో అందుకుంటున్న గొప్ప దేవ మా తండ్రి, ఆ స్థానం నువ్వు వదిలిపెట్టి మా కొరకు ఈ లోకంలో రిక్తున్న పశుల పగలకు జన్మించినావు తండ్రి. దయగల మా ప్రభా నీకే స్తుతి స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాను తండ్రి. అయినా నీ ప్రేమను వర్ణింపలేము తండ్రి నాయన. దయగల మా ప్రభా పాపలమైన మా కొరకు నా తండ్రి ప్రభా మరి ఈ లోకంలో నా తండ్రి ప్రభా మా దేవ నశించిన దానిని వెతికి రక్షించే కొరకు ఈ లోకంలోకి వచ్చిన తండ్రి నీకు వందనం చెల్లించుకుంటున్నాను. మా యొక్క శరీరం మాంసయుక్తం శరీరం ధరించి నా తండ్రి ప్రభా నా తండ్రి నైనా ఆ శిల్వలో నా తండ్రి ప్రభా ఆ భారమైన నా తండ్రి ప్రభా మరణను శ్రమలను అనుభవించిన తండ్రి, ముఖం మీద ఉప్పు వేపించుకున్న తండ్రి, చెంప దెబ్బలు తిన్నారు తండ్రి, కాళ్ళు చేతులు మేకలలో నా తండ్రి ప్రభా మేకలు కొట్టించుకున్న తండ్రి, నా వీపు మీద కొరడ దెబ్బలు, పక్కలు పల్లెంపు పోటు దగ్గర మా ప్రభా నీ కళ్ళు నా తండ్రి ప్రభా మూసివేసి నా తండ్రి నాయన నిన్ను కొట్టింది ఎవరు అని చెప్పినాడు తండ్రి. ఎన్ని అవమానములు తండ్రి ప్రభా పాపం చేసినటువంటి మేము ఆ శిక్షకంతటికి మేము పాత్రము తండ్రి. అయినను ప్రభా మీరు లేని ప్రేమ చేత అది మేము పొందకుండా ఉండి నా తండ్రి ప్రభా ఆ స్థానం మీరు తీసుకున్న తండ్రి. దేవా ప్రభా మా దేవ నీకే స్తుతి స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎల్లప్పుడూ నీకు విధేయత కలిగి జీవిస్తూ కొరకు సహాయం చేయండి తండ్రి. దయల మా ప్రభా మా దేవ మీరు విధేయత నేర్పించినారు తండ్రి నాయన, క్షమాపణ నేర్పించినారు తండ్రి నాయన, బాధ్యత నేర్పించినారు తండ్రి నాయన. దయల మా ప్రభా మా దేవ దయల మా తండ్రి నేను నీ చెమట రక్తంగా నా తండ్రి ప్రభా మరి నాకు కార్చిన తండ్రి నైనా ముళ్ళ కిరీటం ప్రభా మా యొక్క పాప తలంపుల కొరకు తండ్రి నైనా ముళ్ళ కిరీటం ధరించిన తండ్రి, ఆ హేళనలన్నీ భరించిన తండ్రి నీకు వందనం చెల్లించుకుంటున్నాను తండ్రి. దయలో మా ప్రభా మా దేవ మీరు చేస్తే మీలాంటి కొరకై నీకే వెంటనే స్తుతి స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాను. మీరు కాచిన రక్తం కొరకే వందనములు ప్రభా, మీరు పొందిన గాయన కొరకే నీకు వందనములు, మాకు ఇచ్చిన పాప క్షమాపణ మృతుల పునరుత్థానం నిత్య జీవం కొరకే నీకు స్తుతి స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడా నా నామమున ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చినావా ప్రభా. ప్రేమగల తండ్రి మమ్మల్ని విడవకుండా ఎడబాయ
పరిశుద్ధాత్మను మాకు ఆదరణకర్తగా పంపించిన తండ్రి, నీకు వినలేని వందనములు 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 చెల్లించుకుంటున్నాను తండ్రి. దయలో మా ప్రభా, నా తండ్రి నాయన నీ బిడ్డలమైన మేము నా తండ్రి ప్రభా, నేను సులభనం ధ్యానించుకుంటూ ఇక్కడ మేమందరం నా తండ్రి నీ సన్నిధిలో, నా తండ్రి నీ ఇంటిలో ప్రభా మేమందరం కూడుకొని నిన్ను ఆరాధించుకుంటుంటుగా ప్రభా, దయలో మా తండ్రి నాయన నీ నడిపింపు మాకు దయచేయండి. ప్రతి బిడ్డలు మీరు అభిషేకించి మీ కొరకు వాడుకోనండి ప్రభా. మీ మాట నా తండ్రి ప్రభా జీవపు మాట, అది దయలో మా తండ్రి జీవమైనటువంటిది తండ్రి ప్రభా, మమ్మల్ని బ్రతికించేది ప్రభా. ఆ మాటలు నా తండ్రి ప్రభా మాకు ప్రతి బిడ్డ ద్వారా వినిపించండి తండ్రి. దయలో మా ప్రభా మా స్తోత్రంలో అందుకొని మీరు సంతోషించున్నారు, నమ్ముచుంటున్నాను తండ్రి. ప్రతి హృదయమును నా తండ్రి ప్రభా నీ వైపునకు తిప్పుకోనండి ప్రభా. దయలో మా తండ్రి ప్రతి హృదయంతో మీరు మాట్లాడండి. నీ విలువైనటువంటి మాటలు వినాలని ఆశతో వచ్చి ఉన్నాము తండ్రి. మా ఆశలను తీర్చుకొని నేను అడిగి వేడుకొంటున్నాను తండ్రి. దయగల మా ప్రభా మా దేవ, దయగల మా తండ్రి ప్రతి కుటుంబమును దీవించి ఆశీర్వదించండి. ఈ లోకము నా తండ్రి ప్రభా మా దేవ ఏ రీతిగా నాయన నీ యొక్క జోడలలో నడుచుట కొరకు, ఈ మార్గంలో నడుచుట కొరకు నీ ఇష్టాన్ని నీకు సంతోషము ఏ రీతిగా మేము జీవిస్తే మీకు ఎంత సంతోషమో ప్రభా మా తండ్రి, అట్టి జీవితాన్ని జీవించడానికి కొరకు మా జీవితాలను మలచమని నేను అడిగి వేడుకొంటున్నాను తండ్రి. లేదా మా ప్రభా మా దేవ నీకే స్తుతి స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాను. ప్రియమైన తండ్రి, దయగల ప్రభా మా దేవ తండ్రి నేను మా ప్రార్థనలు అంగీకరించి నా తండ్రి ప్రభా మా దేవ ఈ కూటమి అంతటిని కూడా నా తండ్రి ప్రభా ఈ ఆరాధన అంతటి కూడా మీ చేతుల మీదుగా జరిగించి ఆయన మహిమ పొందమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. నేను మరి మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముచుంటున్నాను. మీ సన్నిధి మా మధ్యలో ఉన్నది తండ్రి. నాయన మా మాటలు మా యొక్క ఆరాధన మా యొక్క అన్నీ కూడా మీరు వింటున్నందుకు మీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ వెంటనే దీవెళ్ళు ప్రతి కుటుంబం పైనను అందరి మీద మరి కుమ్మరించిన తండ్రి ప్రభా నీ చిత్తం చొప్పున ఈ లోపల నడుచు కొరకు మీ కృపాసాయం గురించి నడిపించమని తండ్రి, నీ పరిశుద్ధాత్మను నడిపించమని, శోధనలు జయించే శక్తిని దయచేయమని, దుష్టుని జయించే శక్తిని దయచేయమని, మాకు వాక్య ఖడ్గాన్ని దయచేయండి, విశ్వాస ఖడ్గాన్ని దయచేయండి. నేను నీవు మాతో మేము భయపడము తండ్రి. నేను దగ్గర మా ప్రభు మా దేవ మీరు ఇచ్చిన సమస్తమైన అన్నిటి కొరకే నేను సంఘము సహవాసము సంఘ ఆరాధనలు అన్నిటి కొరకే నీకే స్తుతి స్తోత్రం వందనం చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన నీ ప్రియ కుమారుడును మా మంచి కాపరైన యేసు అతి పరిశుద్ధ నామమున నిన్ను స్తుతించి బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.